నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి చాలా చాలా ఇష్టంగా ఉంటుంది కదా మామిడికాయ పులిహోర అంటే. మామిడికాయ పులిహోర ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఉగాది పండగకైనా శ్రీరామనవమికైనా మనము రాముల వారికి నైవేద్యంగా, ఉగాది పండగకి దేవుడికి నైవేద్యంగా మామిడికాయ పులిహోర చేసి పెడతాము. సోనా మైసూర్ రైస్ తీసుకొని 3 టైమ్స్ మంచిగా కడిగి రైస్ కుక్కర్లో రైస్ని పెట్టుకోవాలి. పావు స్పూన్ వరకు సాల్ట్ను వేసేసి రైస్ కుక్కర్లో అన్నాన్ని ఉడికించుకోవాలి. 2 మామిడికాయలను తీసుకున్నాను. పైన ఫీల్ అంతా తీసుకోవాలి. ఇలా పైన పొట్టునంతా తీసేసుకోవాలి. నేను చిన్న మామిడికాయలు కాబట్టి 2 తీసుకున్నాను. పెద్దదైతే మీరు 1 తీసుకున్నా సరిపోతుంది. మామిడికాయ పులుపును చెక్ చేసుకొని మనము 1 కావాలా 2 కావాలా తీసుకోవాలి. మామిడికాయలు 3 మంత్స్ మనకి దొరుకుతాయి కదా. ఈ 3 మంత్స్లో మనము మామిడికాయ పచ్చడి కానీ, మామిడికాయ పులిహోర కానీ, మామిడికాయ రోడ్డు పచ్చడి కానీ, మామిడికాయ పులుసు కానీ, మామిడికాయ స్వీట్ కానీ ఇలా రకరకాలుగా చేసుకొని తింటాం కదా. మామిడికాయలు హెల్తీకి కూడా చాలా మంచిది. మామిడికాయలను ఇలా పైన పొట్టంతా తీసి మామిడికాయ తురుముకునేది తీసుకొని సన్నగా గిరుకోవాలి. ఇవి లేత మామిడికాయలు కదా, ముక్కలుగా కట్ చేసుకొని లోపలున్న జీడిని మొత్తము తీసి పక్కన పెట్టేసుకోవాలి. మామిడికాయ ముక్కలను తీసుకొని ఇలా తురుముకోవాలి. చూడండి, నేను సన్నగా తురిమి చూపిస్తున్నాను. మిక్సీలోనైనా వేసేసుకోవచ్చు. మిక్సీలో బరగ్గా పేస్ట్ లాగా చేసుకొని అన్నంలో కలుపుకోవచ్చు. కానీ మిక్సీ పట్టిన దానికంటే ఇలా తురుముకుంటేనే మామిడికాయ పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కష్టమైనా పర్వాలేదు, మనం ఇలా తురుముకొని మామిడికాయ పులిహోర చేసుకుంటేనే నోటికి చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా మామిడికాయ తురుమునంతా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్నము ఉడికింది కదా, ఒక బేషన్లో వేసేసుకొని అన్నాన్నంతా విడివిడిగా చేసుకోవాలి. అన్నము అంటుకోకుండా కుల్లగా ఉండాలి అంటే 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసి అన్నానికంతా ఆయిల్ని పట్టించి స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. అన్నము పొడిగా ఉండేలా చూసుకోవాలి. మెత్తగా ఉడకనివ్వకుండా వాటర్నే ఫస్ట్ మంచిగా పెట్టి పొడిగా ఉడికించుకోవాలి. అన్నాన్నంతా ఇలా ఆయిల్ పట్టించి కుల్లగా చేసేసుకుంటే అన్నము పొడిగా ఉంటుంది. పులిహోర కూడా చాలా బాగా వస్తుంది. ఆయిల్ పట్టించి అన్నాన్ని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టేసుకోవాలి. కడాయి వేడయ్యాక 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసేసుకోవాలి. 1 కప్పు వరకు పల్లీలను వేసేసుకోవాలి. పల్లీలు కాస్త ఎక్కువగానే ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దోరగా ఫ్రై చేసుకోవాలి. 1/2 కప్పు వరకు శనగపప్పుని వేసేసుకోవాలి. 1/2 కప్పు వరకు మినప్పప్పుని వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు ఆవాలని వేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు మాడిపోకుండా చూసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు జీలకర్రని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 4 ఎండుమిర్చిని తుంచి వేసేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలి. 5 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. గుప్పెడు కరివేపాకును వేసేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళైతే మామిడికాయ పులిహోరకి చాలా చాలా ఇష్టంగా తింటారు. మామిడికాయ పులిహోర అడిగి మరీ చేపించుకుంటారు. నోటికి చాలా రుచిగా ఉంటుంది. పుల్లగా, కారంగా, కమ్మగా ఉంటుందని అడిగి మరీ చేపించుకొని తింటారు. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఇంగువని వేసేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే పులిహోర చాలా చాలా బాగుంటుంది.
ఇంగువ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మామిడికాయ తురుముని వేసేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. మామిడికాయ తురుముని మొత్తము వేసేసుకొని ఆపు మాత్రమే ఉడికేలా చూసుకోవాలి. మరీ మెత్తగా ఉడికించకూడదు. మామిడికాయ తురుమును వేసేసి మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మంట మాత్రము లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నంలో కలిపేసుకోవాలి. పులిహోర మాత్రము చాలా చాలా బాగుంటుందండి. మామిడికాయ పులిహోర ఇలా చేసుకొని తిని చూడండి, ఎంత బాగుంటుందో. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మామిడికాయ పులిహోర. నేను ఈ రకంలో చేసి చూపిస్తున్నాను. ఇంకో రకం కూడా చేసి చూపిస్తానండి. మామిడికాయ పులిహోర చాలా చాలా బాగుంటుందండి. మొత్తము అన్నంలో వేసేసుకొని చేయితో కలుపుకోవాలి. చేతితో కలిపితేనే పులిహోరలు చాలా బాగుంటాయి. పులిహోర ఎప్పుడైనా చేతితో కలిపితేనే టేస్ట్ మాత్రము చాలా బాగుంటుందండి. మొత్తము మిక్స్ అయ్యేలా అన్నానికి మంచిగా పట్టించాలి. అప్పుడే పులిహోర చాలా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మామిడికాయ పులిహోర. దేవుడికి కూడా నైవేద్యంగా పెట్టి జనాలకి ప్రసాదంగా కూడా ఇస్తారు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని చూడండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మామిడికాయ పులిహోరలో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి చేసాం కదా. ఇంగువతో ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి మామిడికాయ పులిహోర. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.